హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు షార్క్ ఫిష్ కర్రీని చేసి చూపించబోతున్నానండి. చేపలన్నీ కూడా ఎప్పుడు మనం వండుకుంటూనే ఉంటాం, కానీ ఇలా షార్క్ ఫిష్ని అప్పుడప్పుడే వండుకుంటాం కదా. అంటే సొర చేప అండి. దాని ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 2 సొర చేపలతో నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఉంటేనే ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుందండి. కట్ చేయటం కానీ కడగటం కానీ కర్రీ ప్రిపేర్ చేయటం కానీ ప్రాసెస్ అంతా వివరంగా చెప్తాను. అంతకు ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా 2 చేపల్ని తీసుకున్నాం కదా, వాటి రెక్కల్ని ఇలా ముందుగా కట్ చేసేసుకోండి. నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చేపని తల నుంచి తోక వరకు కూడా 3 కానీ 4 కానీ ముక్కలుగా కట్ చేసుకోండి. నేను చూపించే విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అడ్డంగా ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత దాని లోపల ఉన్న రెడ్ కలర్ పార్ట్ అంతా కూడా తీసి పక్కన పడేసుకోండి. దీనిని బాగా శుభ్రంగా చేసుకోవాలండి. లోపల వేస్ట్ అనేది ఏమీ కర్రీలోకి రాకూడదండి. ముక్కలు మాత్రమే మనం నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి, లేదంటే అదంతా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందండి. ఇలా మొత్తం 4-5 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ముక్కలు ములిగే వరకు కూడా వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఫ్లేమ్ని పెంచామంటే వాటర్ అన్నీ కూడా పొంగిపోయి స్టవ్ అంతా ఒలిగిపోతాయండి. అలా కాకుండా మీడియంగా మంట పెట్టుకొని స్లోగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి నీళ్ళలో నుంచి ఆ ముక్కలన్నీ కూడా తీసి వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా గరిటెతో ఆ ముక్కలన్నీ కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనం గరిటెతో కానీ చాకుతో కానీ దానిపైన ఉన్న స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలండి. ఈ స్కిన్ అనేది కర్రీలోకి రాకూడదు. లోపల మనకి కనిపిస్తున్న వైట్ పార్ట్ మాత్రమే మనం కర్రీకి యూజ్ చేయబోతున్నాం. ముక్కలు చల్లారిన తర్వాత మనం చేత్తోనే తీసుకోవచ్చండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా గరిటెతో స్లోగా రిమూవ్ చేసుకోండి. నేను చూపించే విధంగా ముక్కలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, కానీ కర్రీకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు కూడా ముళ్ళు ఒలుచుకోలేము అని ఇబ్బంది పడే అవసరం లేదండి. చాలా ఈజీగా కమ్మగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం మామూలు చేపల్ని తింటూ ఉంటాం, కర్రీ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు ఇలా షార్క్ ఫిష్ని కూడా కర్రీ చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్లోగా మనం పైన స్కిన్ అంతా రిమూవ్ చేసుకుని ఆ ముక్కల్ని నీట్గా పెట్టుకుని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా మిగిలిన ముక్కలన్నీ కూడా అలా తీసుకోండి. ఇలా వేస్ట్ అంతా కూడా పక్కన పడేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా మనం కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని ఈ ముక్కల్ని ఒక్కొక్కటి కడుక్కోవాలండి. వాటర్లో బాగా కడిగి వాటర్ అన్నీ కూడా పిండుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. నేను చూపించే విధంగా కడగండి. లోపల ముళ్ళు దగ్గర ఉన్న బ్లాక్ పార్ట్ కూడా మొత్తం కడిగేసుకోండి. అది కర్రీలోకి రాకూడదు. ఇలా నేను చూపించే విధంగా వాటర్ని గట్టిగా పిండుకొని పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకుని ఆ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. దీనిపైన ఇసుకలాగా అనిపిస్తుందండి, గరుకుగా తగులుతుంది మన చేతులకి. అందుకే మనం ఇలా శుభ్రంగా కడుక్కుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా హెడ్ పార్ట్తో కూడా కలిపి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. తల దగ్గర మాత్రం కొంచెం మురికిగా అనిపిస్తుందండి, అదంతా ఎక్కువగా కడుక్కోండి. ఇలాంటి ముళ్ళు కూడా మొత్తం కూడా కర్రీలోకి వేసేసుకోవాలండి. ముళ్ళు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ముళ్ళుని పారేయకుండా కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే ఈ ముళ్ళని చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. కర్రీ క్వాంటిటీని బట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్లు కారం వేసానండి. కారం కూడా మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి.
1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి కలుపుకున్నట్లయితే మసాలా అంతా కరెక్ట్గా కలుస్తుందండి. ఇప్పుడు మనం కలుపుకున్న కారం అంతా కూడా మనం కడిగి పెట్టుకున్న ఫిష్కి మొత్తానికి కలుపుకోవాలి. స్పూన్ కానీ గరిటె కానీ పెట్టే కన్నా ఇలా చేత్తోనే మనం కలుపుకున్నట్లయితే కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇలా ముళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీలో వేసేసుకోండి. వీటిని తీయాల్సిన పని లేదు. ఇలా చేత్తోనే ముక్కలకు మొత్తానికి కూడా ఇలా బాగా పిసుకుతున్నట్లుగా కలుపుకున్నట్లయితే మసాలా అంతా ముక్కలకి కరెక్ట్గా పడుతుంది. ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా చేయాలండి. ఫిష్ అంతా కూడా ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా చేయాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అది కాకుండా సొరపొరటికి చాలా ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ రైస్లో బాగా కలుస్తుంది. తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆయిల్ తక్కువగా ఉంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కళాయికి అడుగున మొత్తం మాడిపోతూ ఉంటుంది. ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకోండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొన్ని ముక్కలు వేసుకోండి. అలాగే ఉల్లిబొందు అంటారు కదా, ఉల్లికాడలు కూడా, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఫిష్లో సాల్ట్ వేసాం కదా, ఎక్కువగా వేయకుండా ఆనియన్స్కి మాత్రమే వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఆనియన్స్ బాగా మగ్గుతున్నాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగానే సాల్ట్ పసుపు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. దానినే యూజ్ చేయబోతున్నాను. వేసాను. మీరు అప్పటికప్పుడు దంచుకుని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా అల్లం అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ అంతా కూడా అలా ఆయిల్లో వేసేసుకోండి. ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని తగ్గించి పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా, ఈ కర్రీ అంతా ఫ్రై చేసుకోవాలండి. అడుగంతా అంటుకుపోతూ ఉంటుంది ఈ చేప అనేది. ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం స్టీల్ కళాయి కానీ వేరే కళాయి కానీ యూజ్ చేసే కన్నా ఇలా రెగ్యులర్గా వాడుకునే నల్ల కళాయిలు ఉంటాయి కదా, మూకుళ్ళు, వాటితో కూడా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మాడకుండా ఈజీగా ఫ్రై అవుతుందండి. కొత్త కళాయిల కన్నా ఇలాంటి పాత కళాయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఇలాంటి కర్రీకి కరెక్ట్ టేస్ట్ వస్తుంది. మొత్తం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసేసుకుని కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.